నమస్కారం చేస్తున్నాను, సహస్రవాది అభివాదనలు చేస్తున్నాను అని చెప్పిన వెంటనే ఆ నారదుడు ఆ మహావిష్ణువుతో, ఓ స్వామి, భూలో మందు జనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారి యొక్క కష్టాలు కడతీర్చు ఏదైనా ఉపాయం ఉంటే తెలపండి అని చెప్పిన వెంటనే ఆ మహావిష్ణువు ఆ నారదుతో, ఓ నారద, భూలో మందు జనుల యొక్క కష్టాలు పోగొట్టు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, ఆ వ్రతం చేసినట్లయితే వారి యొక్క కష్టాలని పోగొట్టబడతాయి అని చెప్పిన వెంటనే ఆ నారదుడు మళ్ళీ స్వామిని ప్రశ్నించడం, ఓ స్వామి, ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఎలా చేయాలి అని చెప్పిన వెంటనే ఆ స్వామి చెప్తున్నారు, ఓ నారద, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎవరైతే చేస్తారో వారు ఒకరోజు ముందుగా సంకల్పించుకోవాలి. వ్రతం చేసే రోజు ప్రాతకాలం లేచి స్నానాలు, సంధ్యావందనాలు, కార్యక్రమాలు పూర్తి చేసుకుని పూజా మందిరంలో ప్రవేశించి గోమంత్రి పంచరంగుల ముగ్గు వేసి ఒక పీఠ ఉంచాలి. ఆ పీఠ పైన నూతన వస్త్రాన్ని పరిచి బియ్యం కోసి ఒక కలశాన్ని ఉంచాలి. ఆ కలశము బంగారమైన, వెండిదైనా, రాజుదైనా, ఇద్దరైనా ఉంచి పూజించాలి. అవి లేకుండా అంటే పాత్రైనా ఉంచి పూజించాలి. ద్రవ్య పాత్రలు చేయకూడదు. సత్యనారాయణ స్వామి యొక్క వ్రతానికి ముఖ్య దేవతలుగా గణపతి, గౌరీ, పార్వతి, నవగ్రహాలు అద్భుతాలు కాబట్టి ముందుగా వాటిని ప్రతిష్ఠించి పూజించాలి. తదుపరి స్వామి యొక్క విగ్రహాన్ని పంచామృతాలు చేపూజించాలి. సత్యనారాయణ స్వామి యొక్క పూజానంతరం స్వామికి నైవేద్యం సమర్పించాలి. ఆ నైవేద్యం శరీరంపాలు, గోధుమలో బియ్యపుగా సమపాలుగా వేసి చక్కెర వేసి ఆవు పాలు, ఆవు నెయ్యి చేసి సత్యనారాయణ స్వామి సమర్పించాలి. సత్యనారాయణ స్వామి యొక్క పూజానంతరం దేవుడు వారి నాట్యం చేసిన స్వామి సంతోషమని కోరిన కోరికలను ఇస్తారు. కాదు కాదు రనాలికేలా కాంతకే ఒడినించరే, కాదు కాదు నాలికేలా కాంతకే ఒడినించరే. వచ్చిన కాడికి వాడిన చాలా కర్పూరం పట్టేయండి ఇక్కడ.